7వ కీర్తనలో 6వ మాట చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 28వ వచనం కూడా చదవండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. స్తోత్రం. దేవుని మీద ఆధారపడినటువంటి వారిని, దేవుని మీద ఆనుకునేటువంటి వారిని మనం ఇక్కడ చూడగలం. కష్టకాలంలో వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుడు వారిని విడిపించారు. స్తోత్రం. నువ్వు ఆధారపడితే దేవుడు తప్పక విడిపిస్తారు. కష్టకాలాల్లో దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే ప్రతి ఆపదల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. ప్రతి శత్రువు నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. ప్రతి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, వారు మొర్రపెట్టారు దేవునికి, దేవుడు వారిని ఆదుకున్నాడు. మనం ఈరోజు కూడా మొర్రపెడితే దేవుడు మనల్ని కూడా ఆదుకుంటాడు. మనం ప్రార్థించుకుంటున్నారా? ఈ వారం దినాల్లో ఎంతమంది మీ కుటుంబాల్లో ప్రార్థించుకున్నారు? ఎంతమంది దేవుని స్తుతించారు? ఎంతమంది ప్రార్థన మరువకుండా ఉన్నారు? తప్పకుండా మనమందరం విడిపించబడతాం. స్తోత్రం. ఎందుకంటే దేవునికి మొర్రపెట్టిన వారిని అందరినీ దేవుడు కాపాడుతాడు. దేవునికి మొర్రపెట్టిన వారందరూ విడిపించబడతారు. దేవుడు మనకున్న ప్రతి బంధకాల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. ప్రతి పరిస్థితిని దేవుడు మనకు మారుస్తారు. దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. దేవుని నమ్మిన వారిని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తారు. ఈరోజు నువ్వు దేవునికి ప్రాధాన్యతనిస్తే, ఈరోజు దేవునికి మనం విలువిస్తే, దేవుని మనం హెచ్చిస్తే, దేవుడు అద్భుతముగా మనలను నడిపించగలరు. ఆయన ఎందుకొరకంటే ఆయన తన భక్తులు ప్రార్థనను ఎన్నడూ త్రోసివేయడైనా. స్తోత్రం కలుగునుగా. తన భక్తుల ప్రార్థనను త్రోసివేయడు. కీర్తన గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం చూడండి. 16వ కీర్తన 3వ మాట మనం చదువుదాం. ఏమని? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. స్తోత్రం చెప్పండి. ఎవరంట? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. భక్తి చేస్తున్నారా మీరు? మీరు చాలా శ్రేష్ఠులు. మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారా? మీరు చాలా శ్రేష్ఠులు. మీకంటే గొప్పవారిక లేరు. మీకంటే ఆశీర్వదింపబడిన వారు లేరు. మీకంటే దీవించబడిన వారు లేరు. ఎందుకంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు. మనం ఏమంటామంటే డబ్బున్న వాళ్ళేనండి శ్రేష్టమైన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు, ధనమున్న వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు. ధనము మనల్ని చాలా మోసం చేస్తుంది. ధనము మనల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. ధనము మన జీవితాన్ని చాలా పరిస్థితులను మార్చేటట్టుగా, లేదా మనలను అతపాతాళ తొక్కేసినట్టుగా చేస్తుంది. ఒక హోటల్లో, ఒక బార్లోని చూడండి, మందుకాయలు అందజేస్తారు కదా, టిఫిన్లు, మందుకాయలు. వెయిటర్ అంటారు వాళ్ళని, వెయిటర్. అలాంటి వెయిటర్ ఒక ఆవిడ, ఒక అమ్మాయి అనమాట. అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ హోటల్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మందులు, లేకపోతే వాళ్ళకి ఏం కావాలితే అవి ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఆర్డర్ తీసుకుంటారు కదా, ఆర్డర్ తీసుకునే ప్రకారంగా వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా ఏదో మందు కావాలని అడిగాడు. సరే అని చెప్పింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చివరిగా టిప్ ఇస్తారు కదా, అంటే సర్వ్ చేసినందుకు ఎంతో కొంత చేతులు పెడతారు. అప్పుడు ఆవిడ ఏం చేశాడంటే, ఆవిడ వెళ్ళిపోతూ ఒక చిన్న లాటరీ ముక్క
చేతిలో పెట్టాడు. ఆడికి ఒక లాటరీ తగిలింది, 60 కోట్లు. 60 కోట్ల లాటరీ తగిలితే ఆ లాటరీ తగులుతుందని వాడు ఎన్నటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాడు. కొనేసాడు, టికెట్ అయితే కొనేసాడు, కానీ లాటరీ తగలట్లేదు వాడికి. మొదటిసారి కొనేసాడు, తగలలేదు. రెండోసారి కొని, మూడోసారి, అలా ఎన్నిసార్లు కొన్నాడో అన్నిసార్లు లాటరీ తగలలేదు వాడికి. చిచ్చి ఇక తగలలేదని చెప్పేసి ఆ పిల్ల వచ్చింది దానికి, ఆ వెయిటర్కి టిప్ ఇవ్వాలి కదా, ఇదిగో టిప్కి బదులు ఈ 60 కోట్ల లాటరీ తీసుకో, టికెట్ తీసేసుకో అని ఇచ్చేసాడు. ఎందుకంటే తగలదని తెలిసి కదా వాడికి. తగలదని తెలిసి ఆ లాటరీ టికెట్ ఇచ్చేస్తే ఆ లాటరీ టికెట్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ మర్నాడే 60 కోట్లు తగిలింది. ఆ మర్నాడే 60 కోట్లు తగిలేసరికి అయ్యయ్యో అనవసరంగా ఇచ్చేసానే అని చెప్పి ఈడెళ్ళి ఆ లాటరీ టికెట్ నాది, నేనే ఇచ్చాను కాబట్టి అందులో నాకు సగం అని కోర్టులో కేసు వేసాడు. కోర్టులో కేసు వేస్తే 2 సంవత్సరాలు కోర్టులో కేసు నడిచింది. 2 సంవత్సరాలు కోర్టులో కేసు నడిచిన తర్వాత కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ లాటరీ టికెట్ నీకు చెందదబ్బాయి, నువ్వు ఎప్పుడైతే ఆవిడకి ఇచ్చేసావో ఇక ఆవిడకి చెందుతుందని చెప్పి కోర్టు వారు తీర్పు చెప్పారు. అయితే సరే అని చెప్పేసి 2 సంవత్సరాలు పోరాడి ఆ 60 కోట్లు కూడా తనకు సంపాదించేసుకుంది ఆవిడ మళ్ళీ వెనక్కి. ఆడేదో కోల్పోయాడు, అయ్యయ్యో అని బాధపడి వెళ్ళిపోయాడు. దానికి బదులు ఆడు ఎన్ని చేశాడంటే, బెదిరించాడు, చంపేస్తానని చెప్పాడు, ఇంకా వాళ్ళ బంధువులు తీసుకొచ్చాడు, స్నేహితులు తీసుకొచ్చాడు, ఎంతోమందిని తీసుకొచ్చిన పని అవ్వలేదు. ఇంకా ఆవిడ ఏం చేసిందంటే 60 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, అంతకుముందు ఆ పిల్లకి పెళ్ళయింది. ఆ పెళ్ళయింది కానీ ఆ మొగుడు వదిలేసాడు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఆడు వచ్చేసాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి ఇదిగో ఆ డబ్బు ఇస్తావా సత్తావా అన్నాడు. నేను ఇవ్వనుంది. వెంటనే ఆవిడని కిడ్నాప్ చేసాడు, తీసుకుపోయి దాచేసాడు. ఆవిడేం చేసిందంటే ఒళ్ళు మండి గన్నిచ్చి కాల్ చేసిందండి, హత్య చేసింది. అలాగా ఆఖరికి 60 కోట్లు తన స్వాధీనం చేసేసుకుంది. మరలా కోర్టుకి వెళ్ళింది, విడిపించబడిపోయింది, డబ్బులు ఇచ్చి కొట్టేసింది మొత్తం అందరినీ, ఎక్కడ పడితే అక్కడ. తిప్పలు, నానా తిప్పలు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, మొత్తం ఒక 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ సొమ్మంతా తీసుకుని పెద్ద హోటల్ కట్టేసి ఆ హోటల్కి ఇప్పుడు మేనేజర్ అయిపోయింది, ప్రొపరేటర్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ అమెరికా దేశంలో ఆవిడ పెద్ద హోటల్కి ఆవిడ ఎవరు చెప్పండి, పెద్ద మేనేజర్ ఆవిడే చైర్మన్, పెద్ద హోటల్ నడిపిస్తుంది ఆవిడే. డబ్బు మనల్ని ఏం చేస్తుందో తెలుసా, అచ్చులు చేయిస్తుంది, డబ్బులు మనతో అబద్ధాలు ఆడిస్తుంది, డబ్బులు మనతో మోసాలు చేయిస్తుంది. డబ్బు నా డబ్బు నా డబ్బు అని ఏడవకండి ఎప్పుడు కూడా. డబ్బు ఏముండదు మన దగ్గర, అది రెక్కలు చిగిరిపోద్ది అంట. అది డబ్బుకి ఏమవుతుంది, రెక్కలు చిగిరిపోద్ది. అదే కుదురుగా ఓ చోటు ఉండేది కాదు. ఈ పూట నీ చేతిలో ఉంటే ఇంకో పూట ఇంకోటి చేతికి వెళ్ళిపోద్ది. ఈ పూట నీ జోబులు ఉంటే రెండో జోబులో ఇంకోటి జోబులోకి వెళ్ళిపోద్ది. అది శాశ్వతం అనుకోకండి. మన ఆశ, మన కోరిక, మనం అందరం ఏమనుకుంటామంటే డబ్బున్న వాళ్ళండి శ్రేష్టమైన వాళ్ళండి వాళ్ళండి అంత పెద్ద మేడ ఉందండి, ఎంత పెద్ద మేడ వాళ్ళది, వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళకి నిద్ర అట్టదు రాత్రి. పెద్ద మేడే నిద్ర అట్టదు వాళ్ళకి, పెద్ద మేడే ఒండిండా రోగాలే వాళ్ళకి, పెద్ద మేడే కొత్త కూడు ఒక ముద్ద తినలేరు వాళ్ళు. ఎవరు శ్రేష్ఠులు? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు శ్రేష్ఠులు. స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, దేవుని భక్తి చేసుకునేవారు శ్రేష్ఠులు, వారు కేవలం దేవునికి ఇష్టలు. స్తోత్రం. అబ్బా, దేవుని భక్తి చేసుకునే వాళ్ళంట శ్రేష్ఠులంట. వాళ్ళు ఎవరికి ఇష్టలంట? అబ్బా, ఈరోజు నువ్వు భక్తి చెయ్యి, నువ్వు శ్రేష్ఠురాలివి, శ్రేష్ఠుడవు, నీవు దేవునికి ఇష్టమైనటువంటి వాడవు. హల్లెలూయా. నిజమే, దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళం మనం. భక్తి చేయడం ఎప్పుడు ఆపుకోకూడదు, మనం ఆపకూడదు. భక్తి చేయడం, విశ్వాసమును మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మనం భక్తి చేసే విషయంలో వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవుని ఆరాధించే విషయంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో
నీవు మొర్రపెట్టినప్పుడు నేను నీ మొర్రను ఆలకిస్తాను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కన్నీళ్లు తుడుస్తాను. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఓదారుస్తాను. నీ పరిస్థితి నేను మారుస్తాను. నా సహాయమును నీకు పంపిస్తాను. స్తోత్రం. దేవుని వాక్యముల నుండి 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది సహాయము? పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం వస్తుంది. ఈ మందిరములో నుండి నీకు సహాయం వస్తుంది. దేవుని ఆలయములో నుండి సహాయం వస్తుంది. పరిశుద్ధ మందిరములో మీరు చేసే ప్రార్థన, మీరు చేసే విజ్ఞాపన, మీరు చేసేటువంటి ఆక్రందన, మీ హృదయ వేదన దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి చెప్పాను నేను, దేవుడు మనలను క్రియలను ఎరిగి ఉన్నాడు, మన యొక్క కష్టముని ఎరిగి ఉన్నాడు, మన సహనాన్ని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన క్రియలకు తెలుసు, మన కష్టము తెలుసు, మన సహనం తెలుసు దేవునికి. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కష్టకాలంలో నువ్వు దేవునికి మొర్రపెట్టు, ఇబ్బందుల్లో దేవునికి మొర్రపెట్టు, పరిస్థితులు తారుమారైనప్పుడు దేవునికి మొర్రపెట్టు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు వచ్చాను దేవుని మందిరానికి? ప్రభువా నాకు సహాయం చేయవా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏ కుమారుడా? దావీదు కుమారుడా దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా అని పాడుతూ సలోమి గారు ఏడ్చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అది హృదయాంతరంగంలోంచి వచ్చిన స్తుతి గీతము. హల్లెలూయా. ప్రభువా నువ్వు తప్ప ఇంకెవరు మమ్మలను సాయం చేయలేరు, నువ్వు తప్ప ఇంకెవరు మమ్మల్ని ఆదుకోలేరు నాయనా, నువ్వు తప్ప ఎవరు లేరు మాకు ఈ లోకంలో, నీవు తప్ప ఎవరు లేరు మమ్మల్ని ఆదుకునేవాళ్ళు, నీవు తప్ప ఎవరు లేరు మాకు సహాయం చేసేవాళ్ళు. మొఖం చాటు అయితే సహాయాలు చాటు చేసేస్తారు నాయనా, కానీ నువ్వు అలా చేసే దేవుడు కాదు. ఇదిగో డబ్బున దగ్గర చీమలు చేరినట్టుగా, ఏదో చీమలు పంచ దగ్గరికి బెల్లాల దగ్గర చేరినట్టుగా డబ్బున్న వాళ్ళు చుట్టూ చేరి ఇదిగో ఇలా తిరిగిలాడుతూ చేసేటువంటి సహాయాలు మాకు వద్దు నాయన. నువ్వు అలాంటి సహాయం చేసే దేవుడు కాదు, నువ్వు అలాంటి సహాయం చేసే దేవుడు కాదు. మమ్మల్ని దాటిపోలేని దేవుడు. స్తోత్రం కలిగినగా. నిజమే. ఆ పాట పాడుతూ హృదయంలో నుండి వస్తున్న వేదన, హృదయంలో వస్తున్నటువంటి ఆక్రందన, హృదయంలోంచి వస్తున్న కృతజ్ఞత ఏంటంటే నువ్వు తప్ప ఇంకెవ్వరు సహాయము చేయలేరు. స్తోత్రం కలిగినగాక. నీవు తప్ప ఎవరు మమ్మల్ని ఆదుకోలేరు, నీవు తప్ప ఎవరు మమ్మల్ని ఓదార్చలేరు, నీవు తప్ప ఎవ్వరు మమ్మల్ని నడిపించలేరు ప్రభువా. అందుకే నీ సన్నిధికి చేరాం. హల్లెలూయా. నీ మందిరంలో నుండి మాకు సహాయం పంపించు, నీ మందిరంలో నుండి మీరు మాకు సహాయం పంపించండి. మందిరంలో సహాయం ఉంది మనకి. స్తోత్రం. కానీ మనం మందిరంలో ఎతకం, మనం మందిరంలో సహాయం వెతకం. మనం ఎక్కడ ఎతుకుతాం తెలుసా? 121వ కీర్తన మొదటి మాట చదవండి. కొండల తట్టు నాకు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. స్తోత్రం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు కాదు చూసేది, శూన్యం వైపు కాదు చూసేది, నీకు ఉపయోగం లేని వైపు కాదు చూసేది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు చూస్తే ఏమైనా సహాయం వస్తుందమ్మా? మన పక్కన కొండలు లేవు, ఉన్నాయి లేదండి? రైలు ట్రాక్ ఎక్కి చూస్తే ఏం కనపడతాయి మనకి? కొండలండి. చాలాసార్లు మనం కూడా కొండల మీద సహాయం ఉందని కొండలు కూడా ఎక్కేస్తున్నాం. మనం ఎక్కట్లేదండి, ఎక్కేస్తున్నాం. అప్పుడప్పుడు మనం కొండలు కూడా ఎక్కేసి వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ ఎత్తే బాగాలేదు, ఒకసారి వెళ్ళి వచ్చి ఎత్తే బాగాలేదు,
ఓసారి చేసిస్తే బాగాలేదు, ఓసారి చిన్న మొక్కుబడి మొక్కేసుకుంటే బాగాలేదు, చిన్న ప్రార్థన చేసేసుకుంటే బాగాలేదు అని చాలా మనం కూడా ఎక్కాల్సిన కొండలెక్కేద్దాం. అప్పుడప్పుడు కొండలెక్కితే నీకు సహాయం వచ్చేద్దా? కొండలెక్కితే సహాయం రాదు. కొండలెక్కేయడం వల్ల సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు ప్రార్థన చేస్తేనే కదా నీకు సహాయం వచ్చేది, నువ్వు విజ్ఞాపన చేస్తే కదా సహాయం వచ్చేది. ఎప్పుడు కూడా మన సహాయం అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అలా అనుకోవడం కాదు. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. స్తోత్రం. నేను శ్రమలో దేవునికి మొరపెడితే, నేను కష్టంలో దేవునికి మొరపెడితే, నా ఇబ్బందుల్లో దేవునికి మొరపెడితే నా దేవుడు నా ప్రార్థన తప్పక వింటాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎందుకు ఉండట్లేదు మనకి? ఆ నమ్మకం ఎందుకు ఉండట్లేదు మనకి? ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. నా ప్రార్థన నా దేవుడు వింటాడు. హల్లెలూయా. నా ప్రార్థన నా దేవుడు వింటాడు. నా ప్రార్థనను ఆలకించే దేవుడైనా, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడైనా, నన్ను ఎప్పుడు త్రోసిపోని దేవుడైనా, నన్ను విడిచిపోని దేవుడైనా, నన్ను నెట్టివేయని దేవుడైనా, నిత్యము నాతో ఉండేటువంటి దేవుడు. అలాంటప్పుడు నేను కొండల వైపు ఎందుకు చూడాలా? కొండల వైపు ఎందుకు చూడాలా? దేవుడు ఒక్కొక్కసారి కొండలను చూపించాడు. ఎందుకు కొండలు చూపించాడో తెలుసా? కొండ ఎక్కడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవము. ఎందుకంటే కొండ ఎక్కటం అంటేది మాటలు కాదు. దేవుని వాక్యములో భక్తుడు కూడా అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి. అది కొండ అంటే అర్థం ఏంటంటే మన చూస్తున్న కొండలు కాదయ్యి, దేవుల్లో ఎదుగుట. స్తోత్రం. మనం దేవుల్లో ఎదగాలి. చిన్నపిల్లల్లాగా మనం ప్రవర్తించకూడదు, చిన్నపిల్లల్లాగా మనం ఉండకూడదు, చిన్నపిల్లల్లాగా మనం జీవించకూడదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చారు, దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. నా సహాయం దేవుడి దగ్గరే ఉంది. నేను ఆయనకు మొర్రపెడితే ఆయన తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం. నిజమే, కొండల తట్టు కాదు నా సహాయం వచ్చేది, దేవుని వలనే నాకు సహాయము కలుగును. స్తోత్రం కలుగునుగా. దేవుని వలనే నాకు సహాయం కలుగుతుంది. ఎప్పటి వరకు? 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆ దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర మనము ఆయన వైపు చూస్తున్నప్పుడు, అంటే దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవునిని మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవునిని మనం స్తుతిస్తున్నప్పుడు, ఆయన వైపే నిదానించి మనం చూస్తున్నప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం పొందుకోవాలని మనం ఆలోచించాలి అంటే, మన సహాయం పొందుకోవాలంటే మనం ఎలా చూడాలి దేవునిని? దాసుల కన్నులు యజమానుని చూసినట్టుగా. ఒక దాసుడు, ఇంట్లో పనిచేసే దాసుడు, యజమానుడు ఏమిస్తాడా, యజమానుడు ఏం చేస్తాడా? ఈరోజు యజమానుని మొన్న నేను అడిగాను, అయ్యా దాన సహాయం చేయండి బాబు అని అడిగాను. ఆయన గుర్తుందో లేదో, ఎప్పుడు చేస్తాడా? అయ్యా నాకు బట్టలు కావాలని అడిగాను, ఎప్పుడు ఇస్తాడా? ఎందుకంటే దాసుడు అడిగే ప్రతిదీ నిజమైన యజమానుడు మర్చిపోడు. స్తోత్రం. చెడ్డ యజమానుడైతే మర్చిపోతాడు, చెడ్డ యజమానుడైతే పట్టించుకోడు. కానీ మంచి యజమానుడు ఎప్పుడు కూడా అంత త్వరగా మర్చిపోడు. అందుకే ఈ దాసుడు ఆ యజమానుడు ఇచ్చేటువంటి ఆ అడిగినవి తన జీవితంలో పొందుకోవటం కోసం అలా నిరీక్షిస్తూ ఉంటాడు, అలా నిలబడి చూస్తూ ఉంటాడు.
ఆయన చేతిలోకి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ చేతులు నాకు సహాయం చేస్తాయి, ఎప్పుడు ఆ చేతులు నన్ను ఆదుకుంటాయి, ఎప్పుడు ఆ చేతులు నన్ను బలపరుస్తాయి, నా యజమానుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు, ఎప్పుడు నాకు ఆదరిస్తాడు, ఎప్పుడు తనకు సహాయాన్ని నాకు పంపిస్తాడని ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా దేవుని వైపు చూడాలి మనం. స్తోత్రం కలిగిన గాక. దేవుని వైపు మనం చూసేది కూడా ఆశతో. ప్రభువా, నువ్వు ఎప్పుడు ఇస్తావో, నువ్వు ఎప్పుడు చేస్తావో, మీ కార్యాలు ఎప్పుడు జరిగిస్తారో అప్పుడు మీరు జరిగించండి నా జీవితంలో. ఎప్పుడు నాకు మేలు చేస్తారో అప్పుడు జరిగించండి. అంతవరకు మేము నిరీక్షణతో ఎదురు చూస్తాము. హల్లెలూయా. కరుణించు వరకు సహాయం రాకుండా పోదు. తప్పకుండా సహాయం వస్తుంది, తప్పకుండా సహాయం వస్తుంది. ఎప్పుడు అంటే మనము దేవునిని అడిగినప్పుడు, శ్రమ కాలములో, కష్టకాలములో, ఆపద కాలములో దేవునికి మనం మొర్ర పెడితే దేవుడు తప్పక మన మొరను ఆలకించి మనకు సహాయం చేస్తారు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన యెరికో పట్టణానికి సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు అన్నారు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొర్ర పెడితే, కేకలు వేస్తే, దేవుని మీద ఆధారపడితే సహాయం ఎప్పటికీ మనం పొందలేమనుకోవద్దు. నువ్వు మొర్ర పెట్టాలే కానీ, నువ్వు ప్రార్థించాలే కానీ తప్పకుండా మీ జీవితంలో అద్భుతములు దేవుడు జరిగిస్తారు. హల్లెలూయా. యెరికో పట్టణంలోనికి యేసుప్రభు వస్తున్నారు. ఆయన యెరికో పట్టణంలోనికి లోపలికి వస్తూ ఉంటే త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. గ్రుడ్డివాడు ఆ జనాలు వెళ్ళిపోతున్నట్టుగా శబ్దము వినపడతా ఉంది. అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుతున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళిపోతున్నాడు అనగానే గురిటివాడు అంటున్నాడు, అవునా, ఇదే మంచి అవకాశం. స్తోత్రం కలిగిన గాక. యేసు దొరికినప్పుడే మనము ఆయనను వెతకాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు సమయం ఉన్నప్పుడే, ఆదివారం నాడు సమయం ఉంది కదా మనకి, ఈ సమయం ఉన్నప్పుడే దేవుని వెతకాలి మనం. యెషయా గ్రంథం చూడండి 55. యెషయా గ్రంథము 55లో ఒక చక్కటి మాట ఉంటుంది. యేసు దొరుకు కాలమునంది మీరు వెతకండి. 6వ వచనం 55:6. యెహోవా మీకు దొరుకు కాలములో ఆయనను మీరు వెతకండి. ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మీరు వేడుకోండి. హల్లెలూయా. ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత ఏం చేస్తారండి? లైట్లు ఆపేస్తాం, ఫ్యాన్లు ఆపేస్తాం, తలుపులు వేసేస్తాం, వెళ్ళిపోతాం అందరం. అప్పుడు వచ్చి, ప్రభువా, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నేను ఆరాధించాలనుకుంటున్నాను, నేను స్తుతించాలనుకుంటున్నాను నేను అని మనకు ఆశ కలిగిందనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడే ఉంటామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడే ఉంటామండి?
ఉన్నాం. ఎందుకో తెలుసా, మనం ఒంటరిగా చేసుకునే ప్రార్థన వేరు, అందరితో కలిసి చేసే ప్రార్థన వేరు. ఎందుకంటే దేవుడు కూడా చెప్పారు, ఎక్కడ 2-3 కూడుకొని ఆయన నామమును బట్టి స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నాడు ఆయన? హల్లెలూయా, మన మధ్య ఉన్నాడు ఆయన. చదవండి, ఆ మాట కూడా చదవండి. 10:18 మత్తయి సువార్త వాక్యం చదవండి. 10:18 18:20 మత్తయి సువార్త 18:20 చదవండి అమ్మా. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 18:20లో రాయబడింది, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. స్తోత్రం. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఉంటే ఎందుకు నిద్ర అవుతున్నారు మీరు అందరూ? కొంతమంది అండి చాలా జాగ్రత్తగా పొందుగ్గా ఇలా ఉండిపోరండి, చాలా పొందుగ్గా, అస్సలు ఏమాత్రం పక్కోళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద ఏదో వీళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు ఎంత జాగ్రత్తగా ఉన్నారో అందరూ. కానీ పైపెచ్చి ఏమంటున్నారో తెలుసా, మన మధ్య ఎవరున్నారంట? ఊరు రాయినాయి, మన మధ్య దేవుడు ఉన్నాడట. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంట? జాగ్రత్త సుమా. స్తోత్రం. హల్లెలూయా. కొంతసార్లు ఏంటంటే పాపం కిందన కూర్చోవడానికి చాలామందికి ఇబ్బంది కలుగుతుంది కదా, ప్రార్థన చేద్దాం, కుర్చీలు కొనేద్దామండి, అందరూ కుర్చీలు వేద్దాం. కుర్చీలు కొనేసి కుర్చీలు కూర్చుంటారు. ఎందుకంటే కింద కూర్చోలేకపోతున్నారు చాలామంది. ఎలా కూర్చుంటున్నారంటే పాపం చాలా ఇబ్బంది పడుతూ కష్టంగా కూర్చుంటున్నారమ్మా. ఒకవేళ వీలైతే ప్రభు చిత్తమైతే మొత్తం కుర్చీలు వేసేద్దాం అనుకోండి, హాయిగా కూర్చుంటారు. మొన్న ఒక ఆవిడ నేను అన్నాను, కిందన కూర్చోవడానికి ఇబ్బంది కలుగుతుంది కదా, కుర్చీలో కూర్చోమని చెప్పాను. కుర్చీలో కూర్చోమంటే ఆవిడ కుర్చీలో కూర్చుని ఎదర 2 కుర్చీలు వేసుకుని ఆ 2 కుర్చీలు కాళ్ళు పెట్టుకుని ఎదర 2 కుర్చీలు వేసుకుని ఆ 2 కుర్చీలో కాళ్ళు వేసుకుని ఇలా కూర్చుని చూస్తున్నావు. ఇంకా నేనేం చెప్పాలి, నేను అన్నాను కిందన కూర్చోవడానికి ఇబ్బంది పడతామనే కదా కుర్చీలు కూర్చోమన్నాను. నేను కిందన కూర్చున్నా అదే పోజు కదా నీది. కిందన కూర్చున్నా కాళ్ళు చేపేస్తుందంట. స్తోత్రం. కిందన కూర్చున్న కాళ్ళు చేపేస్తుందంట, కుర్చీలో కూర్చున్న కాళ్ళు చేపేస్తుందంట. ఇంకొక ఆవిడ ఏకంగా ఇలా తిరిగేసింది, కుర్చీలు ఇలా వేసుకుని ఇలా కూర్చుని వస్తుంది. ఇంకా మీరు కుర్చీలో కూర్చోవద్దు, కిందనే కూర్చోండి అని చెప్పాను. రకరకాల చాలా బాధలు కదా మనకి. ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తమైతే ఎవరైనా స్పాన్సర్ చేస్తే మొత్తం చైర్లు వేసేద్దాం, మొత్తం అంతా హాయిగా కుర్చీల్లో కూర్చుందరు. కానీ గొడవ ఏంటంటే కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఎప్పుడు నిద్రపోకూడదు సుమా. నిద్రపడితే ఎవడు భయపడిపోతారో, ఎవరికి దెబ్బలు తగులుతాయో, ఇది కూడా ప్రమాదకరమే కనుక కాస్త జాగ్రత్తగా కూర్చోండి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మన మధ్య ఎవరున్నారు? దేవుని మందిరంలో ఎప్పుడు కూడా పరధ్యానంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పరధ్యానం అంటే ఏంటి? ఏదో ఆలోచిస్తున్నట్టు, చెడు పెట్టేవాళ్ళు చూసినట్టు అలా చూడకూడదు సుమ్మ. ఎప్పుడు అమ్మ జాగ్రత్త సుమ్మ. ఇలా చూస్తుంటారు కొంతమంది, ఎటు చూస్తారో తెలియదు, ఏమంటారో తెలియదు. ఎందుకంటే అలా పరధ్యానంగా ఎప్పుడు ఉండకూడదు మనం. ఒక ఆవిడ అలాగే పరధ్యానంగా కూర్చొని చూస్తుందంటే, అలా చూస్తుంటే పాస్టర్ గారు అడిగారంటే, ఏ అమ్మ ఇంటికి అలా పరధ్యానం చూస్తామంటే, ఏమి లేదు అయ్యగారు, ఇంటి దగ్గర పెట్టని గుడ్డుకి పెట్టానండి, ఆ గుడ్డు ఎట్టుందో లేదో అని ఇంకా ఆలోచిస్తా. గుడ్డు ఎట్టేసే ఉంటుంది ఇప్పటికీ, ఆ గుడ్డు ఎవడు తెస్తాడా అని అలా కంగారుగా ఉన్నానండి. పరధ్యానం అంటే మనిషి ఇక్కడే ఉంటుంది, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? అది ఉండకూడదు మందిరంలో. కొంతమంది నిర్లక్ష్యం,
ఇంకేటో వీళ్ళకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాధ, కాసేపు కూడా కూర్చోలేరు, అసలు కాసేపు కూడా మనసు ఇవ్వలేరు దేవునికి, కాసేపు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఉండదు. అలా కూడా ఉండకూడదు. మనం ఇప్పుడు కూడా భయం ఉండాలి, ఒక రకమైన భయము దేవుని హృదయంలో మనకు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. దేవుని భయము మనకుంటే దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు. స్తోత్రం కలుగునుగా. దేవుని భయం మనకున్నప్పుడు దేవుడు తప్పక మనలను బలపరుస్తాడు. ఆయన ఎవరు భయం ఉండాలి? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని భయము. దేవుని భయం ఉంటే మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే జరుగుతాయి. దేవుని భయం ఉన్నప్పుడు మనం అన్ని దీవెనకరమైన కార్యాలు చూడగలుగుతాము, చేయగలుగుతాము. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు భయం కావాలా? చదవండి 33వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం. అందరు ఈ మాట చదవండి ఒకసారి. చూడండి 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. వినండి వినండి వినండి. యెహోవా భయము. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా భయం అంట వాళ్ళకి ఏంటి చెప్పండి? ఆహా 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 ఆహా. అంటే దేవుని మీద భయపడితే, దేవునికి భయపడితే, దేవునికి విధేయులమైపోతే దేవుడు మనల్ని గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. మనకు ఆ భయం కావాలి మొదట. దేవుడు మనకు దగ్గరగా ఉన్నారని, దేవుడు మనతోనే ఉన్నారని, నా ప్రక్కనే ఉన్నారని, నన్ను గమనిస్తూ ఉన్నారని, నా ప్రార్థన వింటున్నారని, దేవుడు నా స్తుతులను చూస్తూ ఉన్నారని, నా ఆరాధనను గమనిస్తూ ఉన్నారని, నా హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నారని మనం గమనించి భయముతో దేవుని సన్నిధిలో ఉంటే అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు ఐశ్వర్యము. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ఎంత గొప్పదండి. ఆస్తి, ఐశ్వర్యం. నేను అనుకుంటాను నిజమైన ఐశ్వర్యము, నిజమైన ఆస్తి ఏదంటే యేసు ప్రభువే మనకి. మన ఆస్తి ఏది? మన ఆస్తి ఎవరు ఇవ్వాలండి? మన ఐశ్వర్యం ఎవరు ఇవ్వాలా? నా ప్రభువు నాకుంటే చాలు. హల్లెలూయా. ఆయన ఉంటే మాకు ఏది కొదువు ఉండదు. ఇందాక సండే స్కూల్ వాళ్ళు పాట పాడుతున్నారు. సండే స్కూల్ వాళ్ళు పాటలు పాడుతున్నారు. మన చర్చిలో సండే స్కూల్ జరగట్లేదు, ఎవరు రావట్లేదు. ఒకసారి నేను వచ్చాను, ఇంక రాలేదు, ఇంకెవరు రావట్లేదు, నేను ఊరుకున్నాను. కానీ సండే స్కూలు యవనస్తులు ఉన్నారు, ఇక్కడ మంచి యవనస్తులు ఉన్నారు. యవనస్తుల మీటింగ్ కూడా జరగట్లేదు. మనకి ఏదో తెలియని బాధ. ఉంటే బాగుంటుందని నా ఆశ. ఏం కాదు. ఇంకా మహా అయితే మన దీవెన్ బాబు వాళ్ళ ఏ పరిస్థితి నుంచి అయినా సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవాలా. స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దేవుని పని చేస్తే తర్వాత కూడా వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి అని నా బాధ, నా ఉద్దేశం, నా ఆశ. అంతే. స్తోత్రం. వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది అనేది ఆశ. దేవుని సన్నిధిలో వాళ్ళు పాట పాడుతున్నారు. నా త్రోవలో యేసుంటే, నన్ను నడుపుతుంటే నాకేమీ భయం లేదుగా, నాకేమీ కొదువు లేదుగా అని చిన్నపిల్లలు పాటలు పాడుతున్నారు. ఎవరుంటేనంట? నా త్రోవలో యేసుంటే. హల్లెలూయా. నా త్రోవలో నా యేసుంటే, నన్ను నడుపుతుంటే నాకు ఏమీ భయం లేదు. హల్లెలూయా. నిజమే కదా. ఆయన సమీపముగా ఉన్నప్పుడు, ఆయన మనకు దొరికినప్పుడు, ఆయన ఆరాధించుకునే సమయం ఉన్నప్పుడు, పాటలు పాడుకునే సమయం ఉన్నప్పుడు, దేవుని మందిరానికి కూడా చాలా ఆలస్యంగా వస్తున్నారు దేవుని బిడ్డలారా. నేను అంతకు చూసి 9 గంటలకి స్టార్ట్ చేసి 9:30కి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు 9:35కి స్టార్ట్ చేసాం. ఇవాళ మీటింగ్ మేము. అంటే ఒక అరగంట కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చాము మనం. అరగంట ఎక్స్క్యూజ్ ఇచ్చిన ఇంకెవరికో చాలామంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, సమయానికి మనం రాగలిగితే అదే మనకు ఐశ్వర్యము. సమయమును సద్వినియోగం చేసుకుంటే అదే మనకు ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో మనం శ్రద్ధగా పనిచేస్తే అదే మనకు దీవెన. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు దొరికాడు గుడ్డోడికి. త్రోవ ప్రక్కన పడున్నాడు. కళ్ళు లేనివాడు, ఏమి చూడలేనివాడు, చెవులు తప్ప
కన్నులు పని చేయలేని వాడు, ఎలాంటి అందముందో దేవుడు చేసిన ఆకాశము భూమి మనుషులను చూసే ధన్యత ఆశీర్వాదము లేనివాడు. కానీ ఒకరోజు అంటున్నాడు, ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుతున్నాడు. హల్లెలూయా. అవునా? అయితే ఈ సమయాన్ని నేను ఏమాత్రము పోనిచ్చుకోను, ఈ సమయాన్ని నేనేమాత్రం వ్యర్థం చేసుకోను. నాకు తప్పకుండా నాకు సహాయం రావాలి, నా కన్నులు తెరవబడాలి, ఈ దినాన్ని నాకు విడుదల కావాలి, ఈరోజు ఎలాగైనా నేను దీవించబడాలి. స్తోత్రం. అబ్బా, గుడ్డివాడికి ఏమొచ్చిందో తెలుసా? మనస్సులో తను మార్పు పొందాలి, స్వస్థత పొందాలి, ఎలాగైనా సరే నేను విడిపించబడాలని ఆశతో కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా అని. అందరూ అన్నారు, సైలెంట్గా ఉండు. ఏంటి దావీదు కుమారుడు అంటావండి? మాడకో, సైలెంట్గా ఉండంటే వీడు ఇంకా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. నేను కష్టంలో ఉన్నానయ్యా, నేను బాధల్లో ఉన్నానయ్యా, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నన్ను ఆదుకోయ్యా, నా కళ్ళు తెరవజేయ బాబు. యేసు ప్రభు వారు వాడి మాటను విని నిలిచి ఆయన అన్నారు, వాడిని నా దగ్గరకు తీసుకురండి. వెంటనే వెళ్ళి అతను తీసుకొచ్చేసారు. యేసు ప్రభు వారు ముందుకు నిలబెట్టారు. యేసు ప్రభు అడుగుతున్నారు, ఏం చేయాలి నీకు? స్తోత్రం. ఇప్పుడు రెడ్డివాడు వచ్చాడు, అక్కడికి రెడ్డివాడు వచ్చాడు. అతని కళ్ళు లేవని తెలిసిపోతుందా లేదా? జాగ్రత్తగా వినండి, తెలిసిపోతుందమ్మా. గుడ్డివాడు కదా, యేసుప్రభు చెప్పారు వాడిని ఇక్కడ తీసుకురండి అని. యేసుప్రభు అడుగుతారు, నేను నీకు ఏమి చెయ్యాలి? ఇప్పుడు గుడ్డివాడుకున్న లోపం ఏంటి యేసుప్రభు తెలుసు కదా, కళ్ళు లేవని యేసుప్రభు తెలుసు. మరి వాడికి కావాల్సింది ఏంటి? కళ్ళే. కానీ వాడికి కావాల్సింది కళ్ళని యేసుప్రభు వారికి తెలిసినా ఆయన మరలా తిరిగి అడుగుతున్నారు, నీకేమి కావాలి? నేను నీకేమి చెయ్యాలి? ఎందుకంటే ఆడి బతుకంతా ఏంటో తెలుసా? అయ్యా భిక్షమేయండి అయ్యా, అయ్యా భిక్షమేయండి అయ్యా, భిక్షమేయండి అయ్యా, ఏదైనా వేయండి అయ్యా, నాణాలు వేయండి అయ్యా, అన్నం పెట్టండి అయ్యా. ఇదే వాడి బతుకు ఒకప్పుడు. ఒకవేళ యేసు ప్రభు వారిని పిలిచిన తర్వాత కూడా యేసు ప్రభు వారి దగ్గర నిలబడి కూడా అయ్యా నాకేమైనా భిక్షమేయండి అని అడుగుతాడేమో వీడు. ఆడి పాత బ్రతుకులోనే ఉంటాడేమో, పాత జీవితంలోనే ఉంటాడేమో, ఆ గుడ్డితనంలోనే ఉండడానికి ఇష్టపడతాడేమో. స్వస్థత కావాలా వాడికి? నాణాలు కావాలా? విడుదల కావాలా? లేకపోతే వాడికి ఐశ్వర్యము కావాలా? వాడికి నెమ్మది కావాలా? లేకపోతే ఈ లోక భోగ భాగ్యాలు కావాలా? ఏమి కావాలరా నీకు? నిన్ను నా దగ్గర తీసుకొచ్చారు నిన్ను. ఈరోజు మనం ఏం ఎతకడానికి వచ్చాం? యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం ఏం ఆశపడి వచ్చాం? మనం ఏం కోరుకుని వచ్చాం? అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం? నువ్వు ఈ దేవుని మందిరంలోనికి రావటానికి నీకు విడుదల కావాలా? స్వస్థత కావాలా? నెమ్మది కావాలా? లేకపోతే నువ్వు దీవించబడాలా? ఆశీర్వదింపబడాలా? వాట్ ఎవర్ యు వాంట్, నువ్వు అడుగు దేవుడిని, తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు శ్రమలో ఉంటే చూడలేని దేవుడైనా, నీ ఇబ్బందులను నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడైనా నువ్వు మొరపెట్టు దేవుని. ఆయన దొరికాడు ఈరోజు మనకి. స్తోత్రం. ఆయన మందిరము మనకు దొరికింది, ఆయన సన్నిధి మనకు దొరికింది. ఇదే మంచి అవకాశము. ఆయన పాదాలు పట్టుకోవాలి మనం. హల్లెలూయా. ప్రభువా, దావీదు కుమారుడా, నాకు సాయం చెయ్యి, సాయం చెయ్యి. ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను. హల్లెలూయా. ఏమి కావాలో నీకు తెలియాలి, ఏది అడగాలో నీకు తెలియాలి. ఇక్కడ దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏంటి నీ ఉద్దేశం దేవునికి తెలియాలి. ప్రభువా, ఈ దినము నన్ను ఆత్మీయంగా బలపరచు, ఈ దినం నన్ను ప్రార్థనాత్మతో నింపు, ఈ దినం నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభువా, వాటిలో కనీసం నాకు సమాధానం దయచేయి. ప్రభువా, నా జీవితం ఇబ్బందికరంగా ఉంటా ఉంది, నా జీవితాన్ని సంతోషమయం చేయండి. నువ్వు అడిగే ప్రతిదీ కూడా నువ్వు ఏది అడుగుతావో దానిని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఎందుకొరకంటే నువ్వు మొర్ర పెడితే దేవుడు నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, నేను నెట్టివేసే దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేసే దేవుడైనా. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలు శ్రమకు తాళలేక వారి కష్టకాలం ముందు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని ఆదుకున్నాడు.
నిజమే, దేవుని సహాయం కావాలంటే ఆయన సన్నిధిలో నుండే సహాయం వస్తుంది, పరిశుద్ధ స్థలంలో నుండే సహాయం వస్తుంది. నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, తండ్రి నన్ను ఆదుకో, నన్ను కరుణించు, నన్ను కాపాడు అని నువ్వు దేవుని అడిగితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ యెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ గుడ్డివాడు కూడా, ప్రభువా నాకు సహాయం చేయండి అని అడిగితే యేసు ప్రభు చెప్పారు, నిజంగా నా నుండి నువ్వు సహాయం కోరుకుంటున్నావా? నేను చేయగలిగిందే నా సహాయము? అందరూ చేసే సహాయమా నేను చేసేది? అందరూ అయితే నీకు నాణ్యాలు ఇస్తారు, వెండి బంగారు నాణ్యాలు ఇస్తారు, భోజనం పెడతారు, కానీ నేను అలాంటి కార్యాలు చేయను. దానికంటే మించిన కార్యాలు చేస్తాను. ఎస్, మనుషులు చేసే కార్యాల కంటే నా దేవుడు చేసే కార్యాలు చాలా బలమైనవి. ఆ కార్యాలు మన జీవితంలో జరగాలని మనం ఇప్పుడు కోరుకుందాం. దేవుడు చేసే కార్యాలు, ప్రభు అన్ని కార్యములు నీ మహిమ కార్యాలు నా జీవితంలో జరిగించండి. ఆ గుడ్డివాడు కూడా అంటున్నాడు, ప్రభు చూపు పొందగోరుచున్నాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నాణ్యాలు వేశారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కాసులు వేశారు, భోజనం పెట్టారు, కానీ ఎవ్వడు నా కళ్ళు తెరిపించలేకపోయారు. అందరికి అసాధ్యమైనది నీ ఒక్కడికే సాధ్యమైనది ఏంటో తెలుసా? కళ్ళు తెరవజేయడం. నా మనోనేత్రాలు, నా శరీర నేత్రాలు తెరవండి ప్రభువా, నిన్ను చూడాలని ఆశపడుతున్నానని చెప్పినప్పుడు, యేసు ప్రభువారు చెప్పాయి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పినప్పుడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు, మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆయనను చూచినట్లుగా, ఆయన కార్యాలు చూసినట్లుగా దేవుడు మన కన్నులను తెరవజేస్తాడు. ఆయనను మనం వెంబడించే వారంగా, కడ వరకు ఆయనను వెంబడించే వారంగా, విశ్వాసములు బలపరచబడే వారంగా మనం ఉండాలి. దేవుడుకు సమస్తమును తెలుసు, ఆయన నిన్ను దాటిపోయే దేవుడు మాత్రము కాదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. దాటిపోడు నిన్ను. నీ ప్రార్థన ఫలిస్తాయి, నీ ప్రార్థన దీవెనకరంగా మారుతుంది. ఈరోజు విశ్వాసంగా ఉండండి. దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యములు జరిగించునుగాక. తల ఉంచండి.